అందరికీ నమస్కారం. ఈరోజు అధిక ఆలోచనలు ఓవర్ థింకింగ్ని దారి మళ్లించడం ఎలా అన్న దాని గురించి తెలుసుకుందాం. మనందరం కూడా ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచిస్తాం కదా. ఆలోచించకుండా అసలు ఏ పని కూడా మనం మొదలు పెట్టాం. అంటే ఆలోచనలు మనకి అవసరమనే కదా. కాకపోతే ఈ ఆలోచనలు వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడే మనకు ఒత్తిడి కలిగించినప్పుడే మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఆలోచనల్ని తగ్గించుకోవడం చాలా అవసరం. నిజానికి ప్రతిరోజు కూడా మనకి 70 నుంచి 80 వేల ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి. వీటిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఈ ఆలోచనలన్నిటికీ మూల కేంద్రం ఏంటి అంటే మన చుట్టూ జరిగే సంఘటనలు. మన చుట్టుపక్కల జరిగే సంఘటనలే మన మైండ్లోకి వెళ్ళి అవే ఆలోచనలుగా పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే వీటిని మనం ఎలా అధిగమించాలి, వీటిని మనం ఎట్లా దారి మళ్లించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి వైపు ఏదైనా వాటర్ వస్తూ ఉందనుకోండి. వర్షం పడినప్పుడు మీరు ఏం చేస్తారు? వాటిని దారి మళ్లించడం కోసం కొద్దిగా గొంతు తవ్వి దాన్ని అలా పక్కకి డైవర్ట్ చేస్తారు, అవునా? తద్వారా ఆ నీటిని మీ వైపు రాకుండా చూసుకుంటారు. అలాగే మనకి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని కొంతవరకు ఇగ్నోర్ చేయాలి. ఒకవేళ ఇగ్నోర్ చేసినా కూడా అవి పదే పదే వస్తున్నాయంటే మీరు ఏవైనా పనులను కల్పించుకుంటూ ఆ పనుల్లో బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే చాలామంది చేసే పని ఏంటంటే, ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని మనం ఎక్కువగా వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. అంటే మనం చేసే పనులన్నీ ఆపేసి వాటికి మనం ఎప్పుడు కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటాం. తద్వారా అవి ఇంకా ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు చేసే పనులు ఆపకుండా మైండ్ఫుల్గా మీ పనులను పూర్తి చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పుస్తకం చదువుతున్నారు. ఆ టైంలో మీకు ఒక ఆలోచన నెగిటివ్గా వచ్చింది. అయితే మీరు ఈ ఆలోచన మీద దృష్టి పెట్టకుండా మీరు ఆ పుస్తకం మీద దృష్టి పెట్టండి. ఆ పుస్తకాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆ సమయంలో మీకు మ్యూజిక్ వినాలనిపించింది, మ్యూజిక్ వినండి. లేదంటే మెడిటేషన్ చేయాలనిపించింది, మెడిటేషన్ చేయండి. ఇలా మీరు కొంతవరకు ఈ ఆలోచనలు, అంటే ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలు నెమ్మదిగా డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. తద్వారా నెమ్మదిగా ఈ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు మీరు ధ్యానం చేయడం వల్ల కూడా ఆలోచనలు, ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గుతుంది. మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. కొన్ని రోజులకి మీకు నెగిటివ్ ఆలోచన స్థానంలో పాజిటివ్ ఆలోచనలు ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. ఇదంతా మనం చెప్తే సరిపోదు. రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ప్రయత్నిస్తారు కదూ. ఉంటాను.